ఇక రేపు రజతోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ అంగరంగ వైభవంగా బహిరంగ సభను పెట్టనీకే ముస్తాబయ్యిందయ్యా. ఇక ఇందుకోసానికని చెప్పి పకడ్బందీ ప్రణాళికతోనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కట్టబడి దగ్గరుండి మరి ఏర్పాట్లను చెప్తున్నారు. అయితే ఇందుకోసానికని చెప్పి పటాన్ చెరువు దగ్గర నుంచి కార్లను స్టార్ట్ చేసి ర్యాలీగా తీయబోతున్నారన్న ముచ్చట హరీష్ రావు సార్ ఓపెనింగ్ చేసి వాళ్ళందరికీ ఘన స్వాగతం పలుకుడే కాదు జెండా ఊపి సిగ్నల్ ఇచ్చి దూరిండి అయ్యా. ఇక ఈ ముచ్చట్లలో చాలానే విషయాలు బాగానే వస్తున్నాయి, ఆసక్తికరమైనటువంటి సంఘటనలు బాగానే ఉన్నాయట. రేపు జరగబోయే రజతోత్సవ వేడుకలల్లా ఇక దగ్గర ఆగో అన్ని ఇక్కడనే చెప్పుకుంటా పోతే వార్త ఏం చూస్తాం వల్ల మీకు దండం పెడితే వార్త చూద్దాం బాండ్రి. ఇక పటాన్ చెరువు నియోజకవర్గం నుండి శిలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్ధమైన గులాబీ రంగు కార్లను జెండా ఊపి స్టార్ట్ చేసిండయ్యా మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటికే ఎడ్ల బండితోని నియోజకవర్గాలలో ర్యాలీగా రైతులను బయలుదేరేటట్టు చేసి రీసెంట్గా అంబాసిడర్ కార్లను కూడా దగ్గర 100 రెడీ చేసిండ్రయ్యా. ఇక 100 గులాబీ అంబాసిడర్ కార్లతోని భారీ ర్యాలీని బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కార్లను సేకరణ చేసి ఆ కార్లకు రిపేరింగ్లు వేయించి వాటన్నిటికీ గులాబీ రంగు వేయించి కేసీఆర్ స్టిక్కర్లు అంటించి ర్యాలీగా వరంగల్ బహిరంగ సభకు పోవాలని పకడ్బందీ ప్రణాళిక పక్కా ప్లాన్తోనే ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ సింబల్ పబ్లిక్ మనసులలో నాటుకుపోయేటట్టు కార్ల ర్యాలీల తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సింబల్ అంబాసిడర్ కారు. ఇక ఏదేమైనా 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతూ రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి ఆర్భాటంగా హంగులతోని సభ పెద్ద ఎత్తున సిద్ధంగా అవుతున్న వేళ కేసీఆర్ సారు రేపు సభలో ఏం మాట్లాడబోతున్నాడు, ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ దిశా నిర్దేశం చెప్పబోతున్నాడు, పబ్లిక్ను ఉద్దేశం చేసి ఏ సంకేతాలు చెప్పబోతున్నాడు, ప్రత్యర్థులకు మాటల తూటాలతోని ఎటువంటి సురకలను అంటియ్యబోతున్నాడు అనే ఉత్కంఠ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నది. క్షణానికి ఆలోచన చేసేటట్టే చేస్తున్నది. మరి వరంగల్లో రేపు అవుతున్నటువంటి ఈ సభ అద్భుతంగా జరగాలని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కేసీఆర్ సార్ కన్నా కళలకు సాకారం కావాలని మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలకేంచి మనం సుతం కోరుకుందాం.